హలో అండి. అందరికీ నమస్తే. ప్రస్తుతం మనం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ విగ్రహం గురించి, తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం గురించి. నెటిజన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాల మధ్య పోటీ పెడుతూ అక్కడ ఒకటే ఎత్తు, తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఒకటే ఎత్తు 125 అడుగులు, ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన విగ్రహం ఎత్తు కూడా 125 అడుగులు మాత్రమే. రెండు దగ్గర దగ్గర సమానంగానే ఉన్నాయి. విస్తీర్ణంలో అయితేనేమి, హైట్ అయితేనేమి, బరువులో అయితేనేమి, కలర్ అయితేనేమి, ఏదైనా కానీ రెండు దగ్గర దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. రెండు ఒకే విధంగా ఉన్నప్పటికీను ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి 145 కోట్లయింది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి 403 కోట్ల రూపాయలైందని ప్రజలు ఒక కంపారిజన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు. దాని గురించి ఈరోజు మనం క్లారిటీగా వివరించుకుందాం. ఒకసారి దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం అండి. ఇక్కడ మనం చూస్తున్నది మాత్రమే. ఇక్కడ ఎలాంటి పర్యాటకుల కోసం మాత్రం ఎలాంటి సౌకర్యాలను అయితే కల్పించలేదు. కనీసం అంటే కనీసం గేట్ తీసి, గేట్ ఓపెన్ చేసి ప్రజలకు, సందర్శకులకు కనీసం చూడటానికి అనుమతి కూడా లేదు. ఇది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ పరిస్థితి. ఇదిగో వస్తున్నాడు సెక్యూరిటీ. అతను లోపలికి వెళ్ళి చూద్దామంటే పర్మిషన్ లేదు, వెళ్ళండి అన్నారు. ఇంకిదే ఇక్కడైతే అసలు లోపల ఏముంది చూద్దామన్నా కానీ సందర్శకుల కోసం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కానీ, ఇక అంబేద్కర్ గారి గురించి ఎలాంటి సమాచారం అక్కడ లేనే లేదు. మెయింటెనెన్స్ అయితే జీరో అండి. ఇదిగో మనం చూస్తున్నాగా చెత్త చెదారం చాలా దరిద్రంగా ఉంది. ఓపెన్ చేసిన దగ్గర నుంచి సందర్శకులకు అసలు పర్మిషన్ లేదు. ఎక్కడంటే అక్కడ చెత్త, గుట్కాలు తిని, పాలన తిని జనాలు అక్కడికి వచ్చిన వారు, చూడటానికి వచ్చిన వారు ఉమ్మి వేయటాలు, అసలు చాలా చండాలంగా ఉందండి. కనీసం ఎంట్రన్స్ కూడా లేదు. దగ్గరికి వెళ్ళి చూడటానికి ఎంట్రన్స్ కూడా లేదనమాట. ఇంకంతేనండి. తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం గురించి తెలుసుకోవాలంటే ఇంకంతే. ఇంకంతకుమించి అక్కడ ఏమీ లేదు. ఇది కోట్ల రూపాయలతో విగ్రహం పెట్టినప్పటికీ కూడా ప్రేక్షకులు, సందర్శకులు చూడటానికి కూడా పర్మిషన్ లేదు. ఆయన గురించి తెలుసుకోవడానికి కూడా అక్కడ ఎలాంటి లైబ్రరీ కానీ, మ్యూజియం కానీ ఏర్పాటు చేయలేదు. విగ్రహం ఉందంటే ఉంది, హైట్ కూడా పెద్దగా ఉందైతే ఉంది. వచ్చిన ప్రేక్షకులు కూడా గేటు దగ్గరికి వచ్చి చూసి పర్మిషన్ లేకపోయేసరికి వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అదండి పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం గురించి తెలుసుకోవాలంటే ఇంకంతే. ఇంతకు మించి అక్కడ ఏమీ లేదు. ఇక మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం. నిజంగా అండి, ఎంట్రన్స్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ చెట్లు అయితేనేమి, గ్రీనరీ, పచ్చని చెట్లు, శుభ్రమైన టాయిలెట్స్, వచ్చిన సందర్శకులకి అందరికీ కూడా మంచినీరు, మినరల్ వాటరు, ఆ శుభ్రత, ఆ సెక్యూరిటీ మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. చెట్లు అయితేనేమి, వాకింగ్ ట్రాక్ అయితేనేమి చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ బైక్ పార్కింగ్ కోసం టికెట్ తీసుకోవాలండి. ఇక రెండో విషయం, అంబేద్కర్ గారి విగ్రహానికి దగ్గరకు వెళ్ళి ఆ మ్యూజియం కానీ, ఆ ఫోటో అవన్నీ గ్యాలరీ కానీ అవన్నీ చూడాలంటే ఒక 5 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలండి. 5 అంటే 5. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అదే ఆ టికెట్. 5 రూపాయలతో ఎంట్రన్స్ టికెట్. 5 రూపాయలు తీసుకొని మనం లోపలికి వెళ్ళాము.
చూద్దామని లోపలికి వచ్చిన తర్వాత అండి చాలా చాలా బాగుంది అసలుకి. ఆ శుభ్రత, హ్మ్, ఆ సెక్యూరిటీ చాలా బాగుంది. అంబేద్కర్ గారి విగ్రహం ఆ, ఆ, లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూద్దామని అదిగోండి మీరు చూస్తూనే ఉన్నారు. అలా తిరుగుతూ తిరుగుతూ వెళ్తుంటే అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రి దగ్గర నుంచి అంతా సమాచారం అంతా కూడా బొమ్మల రూపంలో అక్కడ పొందుపరచడం అనేది జరిగింది. చాలా క్వాలిటీగా, చాలా నీట్గా, చాలా అర్థవంతంగా అంబేద్కర్ గారు పుట్టిన దగ్గర నుంచి తను భారత రాజ్యాంగం రాయటం, చదువుకోవటం, ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవటం, ఆ, వివాహం, మరణం, అంత సమాచారం కూడా ఆ, చేతితో చెక్కినటువంటి ఆ రాళ్ళ మీద చాలా వివరంగా, విపులంగా అక్కడ పొందుపరచడం అయితే జరిగింది. ఇక్కడ మీరే చూస్తూ ఉన్నారు. శుభ్రత ఎక్కడంటే అక్కడ టాయిలెట్ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. చూడండి. ఇంకా చిన్న చిన్న వర్కులు అయితే జరుగుతూనే ఉన్నాయండి. ఎదుగు మనం చూస్తూనే ఉన్నాం. వీడియో బాగా లెంత్ అవుతుందని వీడియో యొక్క స్పీడ్ పెంచడం జరిగిందండి. ఆ బొమ్మల వరుస అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఇది ఇలా ఉందండి. విస్తీర్ణం కూడా అండి తెలంగాణలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ విస్తీర్ణం అయితే ఆంధ్రప్రదేశ్లోనే చాలా ఎక్కువ ఉందండి. చాలా ఎక్కువ స్థలంలో చాలా విశాలంగా చాలా నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాయి కూడా అండి ఇంచుమించుగా ఒకే విధంగా ఉంది. తెలంగాణలో వాడినటువంటి రాయి మనం చూస్తున్నాం కదా, ఆ లైట్ పింక్ రంగులో ఉన్నటువంటి ఆ రాయి అక్కడ ఇక్కడ ఒకే విధంగా ఉన్నట్టు అనిపించింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పింక్ రాయే కొంచెం ఎక్కువ క్వాలిటీగా అనిపించింది. ఇది సందర్శకులు మాత్రం అండి చాలా ఎక్కువ మందే వచ్చారు చూడటానికి. చాలా అంటే చాలా ఎక్కువ మంది. స్కూల్ పిల్లలు, స్కూల్ బస్సుల్లో సందర్శకులు అయితే మాత్రం చాలామంది, చాలా ఎక్కువ మందే వచ్చారు. ఇక అక్కడి నుంచి మనం మెల్లగా లోపలికి వెళ్తూ ఉంటే ఫోటో గ్యాలరీ అనేది మనకు ఎదురవుతుందండి. మ్యూజియం, ఫోటో గ్యాలరీ చాలా బాగుంది. అది చూద్దామండి ఒకసారి. చూడండి, ఎంట్రన్స్ ఇలా ఉంది. కాలచక్ర మహామండపం. ఇక్కడండి అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫోటో ఆల్బమ్స్ థియేటర్లో, ఇది ఒక సినిమా థియేటర్లే ఉందండి. చాలా బాగుంది. ఆయన చెప్పినటువంటి సూక్తులు కానివ్వండి, ఆయన గురించి పూర్తి బయోగ్రఫీ ఇక్కడ చిత్రాల రూపంలో ఒక ఏసీ థియేటర్లో పొందుపరచడం అని జరిగిందండి. వీడియో లెంత్ అయినప్పటికీ ఇది చూడండి. మీరు చూడాలి కాబట్టి, ఇంత క్వాలిటీగా ఉంది అని మీకు తెలియాలి కాబట్టి వీడియోని స్పీడ్ చేయకుండా యథావిధిగా ఎలా ఉందో అలాగనే చూపిస్తూ ఉన్నాను. మనం ఎప్పుడూ చూడనటువంటి అంబేద్కర్ గారి ఫోటోలు, ఆయన బాల్యానికి సంబంధించినటువంటి ఫోటోలు, ఆయన గురించి పూర్తి సమాచారం ఈ థియేటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా నీట్గా, చాలా చాలా బాగుందండి. చూడండి.
ఇక్కడండి, ఇక్కడ మీరు చూడండి, అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి యొక్క ప్రతిమను ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారండి. అసలు ఈ ఫోటో ఈ ఈ బొమ్మ అయితేనండి ఎంత బాగుందంటే రియల్గా చూస్తే అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఈ బొమ్మ వెనుక ఒక డిజిటల్ స్క్రీను, ఆ స్క్రీన్ పైన ఆయన యొక్క అంబేద్కర్ గారి గురించి ఒక్కొక్క ఫోటో సమాచారం ఇలా విజువల్ అవుతూ ఉంటుందండి, విజువల్ అవుతూ ఉంటుంది. అసలు లోపల నుంచి బయటికి రావాలి అని అనిపించలేదండి, ఎందుకంటే లోపల అంత బాగుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ బొమ్మలు చాలా అట్రాక్టివ్గా బాగున్నాయండి. బుద్ధుడికి ఏ విధంగా అయితే రావి చెట్టు కింద జ్ఞానోదయమైందో, అలాగే అంబేద్కర్ గారు కూడా ఒక రావి చెట్టు కింద కూర్చున్నటువంటి ఫోటోని, ఒక ప్రతిమని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇదిగోండి, ఇది కూడా, ఈ ప్రతిమలు కూడా చాలా ఆకర్షిస్తాయండి మనుషుల్ని, ప్రేక్షకుల్ని, చూసే వాళ్ళకి. ఏదైతేనే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి, విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయన గురించి పూర్తి సమాచారం తెలిసిపోతుందండి. చాలా చక్కని అనుభూతి కలుగుతుంది. ఇది ఇక అక్కడి నుంచి మనం పైకి వెళ్తే అంబేద్కర్ గారి విగ్రహం పైకి వెళ్ళొచ్చు. అంటే ఆయన పాదాల దగ్గరికి, ఆయన నడుము దగ్గరికి, ఆ స్టాచ్యూలో సగభాగం వరకు పర్మిషన్ ఉంది కానివ్వండి, చిన్న చిన్న వర్కులు జరుగుతున్నాయని ఆ రోజుకి పర్మిషన్ ఆపారు. అది పైకి వెళ్ళి చూడొచ్చు. చాలా వివరంగా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవచ్చండి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం గురించి పూర్తి సమాచారం. ఇక చూసేవారు మీరే ఒక ఆలోచనకి రండి. ఏంటంటే తెలంగాణలో తక్కువ ఖర్చు ఎందుకైంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఖర్చు ఎందుకైందో మీరే ఒకసారి ఆలోచించండి.